ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారా? దేవుని కృప మీ అందరికీ తోడై ఉండను గాక. ప్రియ సహోదరి సహోదరుడా, చాలాసార్లు మనకు సమస్య వచ్చినప్పుడు, మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఇటు అటు పరిగెత్తుతూ ఉంటాం. ఎవరు మనకు సహాయం చేస్తారు అని అక్కడిక్కడ మనము సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో కూర్చొని మొరపెట్టామా? ఆయనకు ఎప్పుడన్నా మన సమస్యను తెలియజేశామా? వాక్యం చెప్తా ఉంది, దేవునికి నీ సమస్యను మొరపెడితే ఆయన తప్పకుండా జవాబిస్తాడు అని. సో జవాబు ఏ విధంగా వస్తుంది అనేది మాత్రం మనం ఊహించలేము. నేను అనుకున్న రీతిగానే నాకు ఆన్సర్ వస్తుందా అని మనమైతే ఊహించలేము. కానీ దేవుడు ఏదో ఒక రీతిగా మనకు సహాయాన్ని పంపిస్తాడు. ఆయన ఒక మనిషిని పంపిస్తుండొచ్చు నీకు సహాయం చేయడానికి, ఒక అధికారిని పంపిస్తుండొచ్చు నీకు సహాయం చేయడానికి. నీ హృదయంలోనే ఒక మంచి థాట్, ఒక మంచి ఆలోచన ఆయన నింపుతుండొచ్చు. ఆ ఆలోచన ద్వారా నువ్వు ఆ సమస్య నుండి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తావు. సో అందుకనే వాక్యం చెప్తా ఉంది, మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే, అధికారులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈరోజు సమస్యతో బాధపడుతూ ఉన్నావా? దుఃఖంతో ఉన్నావా? అనారోగ్యంతో ఉన్నావా? ఎవ్వరూ నా సమస్య తీర్చలేరు అనే పరిస్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం చెప్తా ఉంది, కీర్తనలు 50:15, ఆపత్కాలమున నీవు నన్ను కూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరిచెదవు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ష్యూర్గా నేను నీకు సహాయం చేస్తాను. ఆపద వస్తే నువ్వు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. చూస్తాను, టైం ఉంటే ఉత్తరం ఇస్తాను అని దేవుడు చెప్పట్లేడు. ట్రై చేస్తాను అని దేవుడు చెప్పట్లేడు. కన్ఫామ్గా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు నన్ను మహిమపరుస్తావు. తప్పకుండా నువ్వు సహాయం పొందుకుంటావు. ఆ తర్వాత దేవునికి కృతజ్ఞతలు కూడా నువ్వు తెలియజేస్తావని దేవుడు చెప్తా ఉన్నాడు. సో మన సమస్యలన్నిటినీ దేవుని సన్నిధిలో పెడదాం, ఆయనకు మొర పెడదాం, ఆయనను అడుగుదాం. ఏ సమస్య అయినప్పటికీ, అది ఎవ్వరూ తీర్చలేనిది అయినప్పటికీ దేవుడు తీరుస్తాడు. ఆయన భూమి ఆకాశములను అందులో ఉన్న సమస్తమును సృజించిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుడి వాక్యంను మనం ఇంటిలో దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.